హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. ఈరోజు మన వీడియో ఇది సీతాఫలాల సీజన్ కాబట్టి సీతాఫలంతో పాయసం చేశాను. చాలా సింపుల్గా, ఎక్కువ టైం తీసుకోకుండా, ఇంకా చాలా చాలా టేస్టీగా ప్రిపేర్ చేశాను. ఎలా చేయాలో ప్రిపరేషన్ చెప్తాను. ముందుగా మనకి పాయసానికి సగ్గుబియ్యం ఎన్నైతే అవసరం ఉంటాయో అవి ఒక అర్ధగంట ముందు నానబెట్టుకోవాలి. అవి నానే లోపల 3 మీడియం సైజు సీతాఫలాలను తీసుకొని వాటిలోంచి గుజ్జు అంతా తీసేసి ఇలా స్పూన్తో తీసేసి కట్టర్లో వేసుకోవాలి. ఒకవేళ కట్టర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ వేయకూడదు. ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువసేపు వేసినామంటే అది గింజ కూడా నలిగిపోతుంది అనమాట. మిక్సీ కంటే ఇలా కట్టర్ బెటర్. దేనికైతే ఇలా కట్ చేసుకున్న తర్వాత అదంతా గింజ అనేది గుజ్జులోంచి అంతా బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ యాపిల్ పేస్ట్ని అంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న గింజలు ఉంటాయి కదా, వాటిని కూడా సపరేట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని మనకు పాయసానికి సరిపడా పాలు వేసుకోవాలి. అవి కొద్దిగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. సగ్గుబియ్యం అనేటివి పాలల్లో బాగా కలిసిపోతే బాగా కుక్ అయినట్టు, అవి మనకు కనపడకుండా ఉంటే కుక్ అయిపోయినట్టు, వాటర్ లాగా కనిపిస్తే కుక్ అయిపోయినట్టు. అవి కుక్ అయిపోయిన తర్వాత మిల్క్ మేడ్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. దీంట్లో షుగర్ అవసరం లేదు, మిల్క్ మేడ్ ఒకటి వేసుకుంటే సరిపోతుంది. కస్టర్డ్ యాపిల్ ఎలాగో షుగర్లో స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదనమాట, షుగర్ అనేది అవసరం ఉండదు. అవి కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇలాచీ పొడి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇవి మొత్తం సగ్గుబియ్యం అనేవి మొత్తం కుక్ అయినాక స్టవ్ ఆఫ్ చేసే ముందర మనం పేస్ట్ చేసుకున్న కస్టర్డ్ యాపిల్ని కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, లేదంటే పాలు అనేవి విరిగిపోతాయి. మనం దింపేసుకునే ముందర వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని దాంట్లో నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్, మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఫ్రై చేసుకొని అందులో వేసుకోవాలి. అంతే అండి, చాలా చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఖచ్చితంగా